మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు ఉంటుంది. కానీ అంతకు మించి మనం తినే ప్రతి మెతుకులోనూ రైతు శ్రమ దాగి ఉంటుంది. మా తాతగారి నుంచి ఇంకా వాళ్ళ తాతగారు అట్లా పిత్తరాజేసింది నుంచి పరంపరం అట్లా వస్తూ ఉంది. వదిలేదు ఏంటి వదులుతాము. కష్టం వస్తే అమ్మేస్తే భూమి వెళ్ళిపోతుంది. డబ్బులు ఉంటాయా ఉండవు. భూమి పోతే డబ్బులు పోతాయి. కష్టం వచ్చినా ఏందో బాధపడాలి. భూమి అమ్ముకోదు. ఎవరే కానీ తెలిసిన వాళ్ళు అమ్ముకోదు. నా తరం వెళ్ళిపోతే ఇంకేమో ఉండవు. కొడుకు అమ్ముకోవచ్చు, లేకపోతే ఉండదు. పంట పెట్టే అంతా అన్నం కోసమే. అన్నము బట్ట కొడుకులు మనములు అంతా ఉంటారు కదా, వాళ్ళందరినీ సాకాలి కదా. పంట పడితేనే కదా ఇప్పుడు మండి నాటినాము అంతా ఎన్నో ఒడ్లు వస్తాయి. 6 నెలల సంవత్సరం పచ్చం ఉంటుంది. మేము ఇంట్లో ఉంటే రైతుకి సంతోషం ఉంటుంది. ఇంట్లో ఏమి లేకపోతే వాడు దినము కూలి పెట్టేసుకొని తినేది ఆడ. భారతదేశంలో సగం జనాభా వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. అందులో మహిళా రైతుల కృషి ఎంతో ఉంది. అటు కుటుంబంలో ఇటు వ్యవసాయంలో రెండింటిలో వారి శ్రమ ఎంతో విలువైనది. వ్యవసాయంలో భాగంగా రైతులు ఆవుల పెంపకం కూడా చేస్తున్నారు. ఇప్పుడు 30 ఏళ్ళక ఆవులు మేపుకుంటా ఉన్నాము. పాలు పిండుతాము, డైరీకి వేసి నెల గడ ఏందో కొంచెము వస్తుంది. దాంట్లో కొంచెం ఆడుకుంటాము, కొంచెము బాధలు పడి సేద్యము చేస్తూ ఉన్నాము. దానికి దీనికి సరిపోతా ఉంది. పంట కోతకొచ్చే సమయం ఇది. ఈ 4 నెలలు రైతు నిరంతరం తన పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ప్రతి గింజను చూస్తుంటే వీటి కోసం రైతు ఎంత శ్రమ చేశాడో తెలుస్తుంది. మా కాలంలో సుమారు గొలుసు దూరము 36 అడుగుల లోతు బావిలో కపిలి అంటే ఆ తోరణం పట్లు నిలేసి ఆ గుంజల్లో పైన చక్రబండి కింద పుల్లిరుతున్నదే అదిగా రకమైనటువంటి బండి, మోకు తాడు, అట్లా పైన వచ్చే తాడు బాణ, కింద వచ్చే తొండలము, అవి తీసుకొని బలమైన ఎద్దులు నేను చేయగలిగినటువంటి సేద్యము 4 బావులకెళ్ళ నీళ్లు సాలో టయాల ప్రకారం రోజంతా తెల్లారిపోతే అన్నం పోతు ఒక బాయ్, మధ్యాహ్నానికి ఒక బాయ్, 3 గంటలకు ఒక బాయ్, సాయంత్రం ఒక బాయ్, 4 బావులు కపిలి తోలి కష్టపడి అలసిపోయి ఇంటికి వచ్చి రాత్రి లేదో పొగలేదో ఏది పరిస్థితులు ఆ వ్యవసాయం ఇంత అని చెప్పని అలివిగా నేను అటువంటి సేద్యాలంతా చేసి కష్టపడి పంటలు పెట్టి కూలోళ్ళు నాలోళ్ళు మంచి చెడు అనేకమైనటువంటి కష్టాలు అనుభవించి పంటలు పండిస్తే కూడా పోటు కట్టుకునే కష్టం. జీవనం కోసమే ఈ బాధ అంతా. ఈ పొద్దు పండించిన పంట 5 సంవత్సరాల కాలం దీన్ని పెట్టుకోవాలంటే ఆఖరికి ఉండవు. చోట్లు కూడా చాలా అరుదు కడుపులు వడగట్టుకొని తినేసి బిడ్డలకి లేదని బిడ్డలు పెట్టేసి మేము కూడా ఖాళీగా ఉంటుంది. ఒక్కొక్క గింజ రైతు చేతికి అందాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక వరి పంటే కాదు, వ్యవసాయంలో రైతు పండించే ప్రతి పంట చేతికి రావడానికి, ఒకవేళ పంట చేతికొచ్చినా సరైన గిట్టుబాటు ధర లేక రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 30 ఏళ్ళకి నేను సేద్యం చేస్తూ ఉంటా. టమాటా మామూలుగా ఎప్పుడూ పెడతా ఉంటా. కాకపోతే మన ఎండాకాలం పెట్టినప్పుడు బాగానే వచ్చా. ఆ ఖర్చులు బాను నాకు అంత ఇంత వచ్చా. అంత మటుకు వస్తే పర్వాలే, రైతుకి ఏమి ఇబ్బంది ఉండదు. దాని పెట్టుబడి ఉన్న దానికోసం అంటే మళ్ళీ పంట పెట్టచ్చు, ఇది కావచ్చు. మొన్న టమాటా పెట్టింటే పంట ఏమో రోగాలు ఒక పక్క, తెగుళ్ళు ఒక పక్క అయినా కూడా దాంట్లో మందులు కొట్టుకొని ఎందుకు బాధపడుకొని మందులు తెచ్చుకొట్టి పంట ఏమో బాగా తీసినా, కాయ బాగా కాపించేసినా. మళ్ళా కూలోళ్ళను పిలిచి ఫస్ట్ కోత పెరిగితే 250 బాక్సులు అయ్యా. 8 మంది కూలోళ్ళు వచ్చిండ్రి. మళ్ళీ మా కూలోళ్ళు పెడితే మళ్ళీ వాళ్ళకి 700 ఏడ తెచ్చిచ్చేదంటే మళ్ళీ నేనే మన కిందకి వెళ్తా, బాక్సులు ఎత్తించుకొని మన కిందకి ఎత్తుకొచ్చుకొని బాక్సులు బేర్చుకొని మళ్ళీ బండికి ఎత్తుకొని మార్కెట్కి పోతే 70 రూపాయలు బాయ. దాంట్లో 26 రూపాయలు బాడికి, బాక్స్ బాడికి. కమిషన్ వచ్చి 112 రూపాయలు. ఇవన్నీ లెక్కలేసుకు నాకు పట్టింది నా చేతికి వచ్చే ముందుకి. ఏమి కూలీలు కూడా తక్కువ వచ్చేసి ఏం మిగిలిన పరిస్థితి. చాలా బాధ. ఏమైనా మాత్రం మిగలలేదు.
చాలా ఆ పంటలు మాత్రం చాలా లాస్ అవుతుంది. నేను చిన్నప్పటి ఇంకా వ్యవసాయమే, చదువు లేదు నాకు. ఫస్ట్ ఇంకా వ్యవసాయమే. ఇప్పుడు బజ్జీ మీరు పెట్టినా ఈ మొన్న పీకింటే 15 రూపాయలు వేసినారు రేటు. నేను ఒకనే పీకిండేది ఆటో బాడిగి 4 క్వింటాలు అయితే కమిషన్ బాను ఏం మిగలదు. పీకమన్నాడు, నిన్న చెప్పినాడు 15 అన్నాడు. ఈరోజు ఇప్పుడు ఫోన్ చేసి పో 12 రూపాయలే, నీకు ఇష్టం ఉంటే పీకు, మళ్ళీ మిగులుతుంది మిగలకూడదు అనుకునేది కంటే పీకద్దు. ఎంతనే కానీ చెట్లలో పోతాయి కదా నా కాయలు, ఇంకా పీక తప్పదు. 3 కూలోళ్ళు వచ్చినారు, ఈ పొద్దు 4 క్వింటాలు 5 క్వింటాలు అవుతాయి. ఆటో బాడికి 12 మిగిలిన కాయలు చెట్లు ఉండకూడదు, పీకుతా ఉండ. వ్యవసాయంలో రైతుకు ఎంత కష్టం వచ్చినా ఈ మట్టిని మాత్రం వదులుకోలేడు. ఎందుకంటే ఎన్నో కుటుంబాలకు కడుపులు నింపేది ఈ మట్టే. అంత కష్టపడి పండించిన గింజ నుండి వచ్చే ప్రతి మెతుకుని మనం ఎంత బాధ్యతగా వాడుకోవాలి. ఎండ వాన గాలి అనక రైతు చాలా కష్టపడి ధాన్యాన్ని పండిస్తాడు. ఆయన పండించిన కష్టాన్నే మనం తింటా ఉన్నాం. ఆ మెతుకులు ఇప్పుడు కొంతమంది తెలిసే తెలియకుండా వేస్ట్ చేస్తాడు. బాధ్యత తెలుసుకున్నప్పుడే ఆ మెతుకు విలువ తెలుస్తుంది. మనకేమో ఈ రోజు ఉందని బాగా ఖర్చు పెట్టేస్తే అదే దొరకక ఎంతమంది ఇబ్బందులు పడతా ఉంటారు. ఆ ఉన్నవాడు లేని వాళ్ళని కూడా ఆలోచించాలి కదా. ఆలోచిస్తేనే కదా అప్పుడు వాడు పండించిన దానికి కూడా తృప్తి చెందేది. మన పూర్వీకులు అన్నానికి చాలా విలువనిచ్చేవారు. ప్రతి మెతుకుని బాధ్యతగా వాడుకునేవారు. అవి ఎంత అవసరమో వాళ్ళకి తెలుసు. నాటికి నేటికి ఎన్నో రెట్లు తేడా ఉండాలి. అతను అంటే అతను ఆకులు పారేస్తాడు. ఇప్పుడు ఆ పొద్దు ఆకులు కడిగేసి తినేట అటువంటి పరిస్థితి ఉంది. ఈ పొద్దు నాకు 85 ఏళ్ళు. నేను చెప్తా ఉండేది 60 ఏళ్ళ క్రితం మాట. మిగిలింది 2 పెన్సలు కానీ సత్తిపట్ల కట్టి పెట్టి తినాల. వేస్ట్ చేసే సమస్య కాదు. సత్తి గోక్కొని సత్తికి కలుసుకోండి, అన్నం కూడా గోక్కొని తినుకున్నాం. దానివల్ల పరిశుద్ధంగా కడిగి కూడా గోకుని నీళ్ళు గంజి మాదిరి ఆ నీళ్ళలో ఉప్పు వేసుకుని తాగి జీవించినటువంటి జీవితాల మాకు. సత్య సాగుదాల్లో అన్నం లేకుండా ఎవరు పోతే అప్పుడు తెలుసుకుంటాడు దాని విలువ. అప్పుడు పారేటి కదా అన్నం, ఇప్పుడు లేదే అని అప్పుడు తెలుసుకుంటాడు. అది ఇప్పుడు తెలుసుకోడు ఉన్నప్పుడు. వైద్యాలు రాగా ఇడిచిపెట్టేస్తారు. లాస్ట్ భూములు కూడా అన్ని పీక్కుంటారు, ఫ్యాక్టరీలు పెట్టేస్తారు. అయ్యేదంతే, రైతు భూమి ఉంచారు. మా వయసు వాళ్ళు కానీ వెళ్ళిపోతే మీ వయసు వాళ్ళు ఎవరు పని చేయరు. హాయిగా సంపాదిస్తాం. ఒకనాడు కూలిపోతే 2 నెలలకు అవుతుంది. ఈ రకం ఎదుర్కొంటారు. భోజనం దొరకనప్పుడు వాటి విలువ తెలుసుకోవడం కన్నా ఉన్నప్పుడు వాటిని బాధ్యతగా వాడుకుందాం. ఒక రైతులా. రైతు పొలం దున్నుతా ఉంటాడు. కలెక్టర్తో పని పడుతుందన్నమాట. మడిత్తనం చేసేసి కలెక్టర్ ఆఫీసుకు పోవాలా ఈ రైతు. సరే అనేసి పోతాడు. ఆఫీసుకు పోతే అప్పుడు కలెక్టర్ దగ్గర మనం రుమాలు కట్టుకోకూడదు కదా. ఆ రుమాలు దించేస్తాడు. ఆ దించేసినప్పుడు ఆ రుమాల్లో ఒక గింజ రాలి పడిపోతుంది. అప్పుడు ఆ రైతు ఆ గింజను చూసి బాధపడతాడు అన్నమాట. అరే ఈ గింజ పొలంలో పడకుండా ఈ నేల పడిపోయినే, దీని ఎట్లా అనేసి ఆయన చింతపడతా ఉంటాడు. అప్పుడు అది కలెక్టర్ గమనిస్తాడనమాట. ఓ ఆ గింజ కోసం నువ్వు ఇంత బాధపడతా ఉండావా అని అడుగుతాడనమాట. అవును, ఈ గింజ అంటే ఏమనుకున్నావు, దీని విలువ నీకు తెలుసునా, దీని శ్రమ నీకు తెలుసునా, ఇది ఎంత పండుతుందో నీకు అర్థమవుతుందా అని. అప్పుడు రైతును కలెక్టర్ పందెం వేసుకుంటారు. నువ్వు ఈ గింజను గురించి ఇంత బాధపడతా ఉండావు కదా, నువ్వు ఎన్ని బండి ఇస్తావు అని అడుగుతాడు. నువ్వు ఎంత భూమి ఇస్తావు అని అడుగుతాడు అనమాట. నేను ఇస్తా, ఎంత భూమి అయినా ఇస్తా, నువ్వు ఆ గింజతో పండించు మరే అని వాదోపవాదాలు చేసుకుంటారు. పండిస్తాను సార్ అని చెప్పేసి ఆ గింజను తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందరే పూడ్చిపెట్టి వస్తాడు. అది మొలకెత్తి పెద్ద గుమ్మ అవుతుంది అనమాట. చేన్లో కంటే ఆ బురదలోనే ఇంత పెద్ద గుమ్మ అయిపోతుంది. బాగా గెలలు వచ్చేస్తాయి. గెలలు వచ్చేస్తే అది అద్దడు, అంటే ఈ కాలంలో కేజీ, ఒక గింజకి కేజీ ఒడ్లు కాసేస్తుంది అన్నమాట. ఆ కేజీ ఒడ్లకి ఎంత ప్లేస్ కావాలా, సుమారుగా 1 సెంట్ అన్నా కావాలి కదా. 1 సెంట్ భూమి ఇస్తాడనమాట. ఆ సెంటు భూమిలో ఆ అద్దడి గింజలు, ఆ కేజీ గింజలు నారేస్తాడు. 1 ఎకరా అన్న నాటచ్చు. ఎకరా అంతా నాటితే 40 బస్తాలు పండించేస్తాడనమాట. ఇంకా ఎక్కడ తెచ్చేది అయిపో భూమి, 40 బస్తాలు చెరువు కింద పూర్తిగా నారేసేదానికి సరిపా. 40 బస్తాలు గింజలంటే సుమారు ఒక ఊరే పంట పెడుతుంది అన్నమాట. అప్పుడు ఎన్ని గింజలు అవుతాయి ఒక ఊరు పండించినప్పుడు? ఒక్కొక్క ఇంటికి వచ్చి 30 మూటలే అనుకో. అప్పుడు ఒక 40 ఇండ్లు, ఎంత ధాన్యం పండుతుంది? దాని వెనక ఎంత శ్రమ ఉంది? అప్పుడు ఇంకా ఆ 40 మంది రైతులు పండించిండే ఒడ్లకు ఇంకా ఈయన ప్లేస్ లేక నమస్కారం చేసేస్తే ఆ రైతుకు, మా కడుపు నింపేది రైతే, నీ కష్టాన్ని నేను మెచ్చుకుంటాను, ఎవరు పోటీ పడలేరు, రైతు లేనిది రాజ్యం లేదు,
ఎంత నువ్వు యంత్రాలు కనిపెట్టు, కంపెనీలు కనిపెట్టు, సాఫ్ట్వేర్లు అయిపోయి, ఇంజనీర్లు అయిపోయి, తినాల్సింది దాని పుట్టిన ప్రతి జీవి మెతుకులే తిని బతకాల, ఆహారమే తిని బతకాల. ఎంత కష్టపడి ధాన్యాన్ని మూటలేకి తెచ్చి పెట్టినారు అని ఆ గింజ విలువ తెలుసుకోవాలి. ఒక పిడుకుడు తక్కువ వస్తే మనకి ఎవరు పెడతారు? ఆకలేస్తుంది. ఆ పిడుకుడు ఉంటే గంజైనా కాంచుకొని తింటాము. దాని కష్టం అంతా 5 నెలలు, దాని జీవితము 5 నెలలు తన ప్రాణం పోసుకొని పండి ఇంటికి వస్తుంది. దాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలా? బాధ్యతగా కాపాడాల. మన కడుపు నింపల్లా అని. ఒక కుటుంబమే కాదు, ప్రపంచం అంతా ప్రతి కుటుంబంలోన ఇది తెలుసుకుంటేనే మెతుకు విలువ తెలుస్తుంది. ఆకలి విలువ తెలుసుకున్నవాడే మెతుకు విలువ తెలుసుకుంటాడు.